సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చీలికలు మొదలవుతున్నాయి అనే సంకేతాలు మనకు కనిపిస్తున్నాయి అనుకోవచ్చా? ఇప్పుడు ప్రచారం చూస్తుంటే ఇక కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ప్రియాంక గాంధీ చేపట్టాలి అనే వాదన అయితే ఇప్పుడు తెర మీదకి వచ్చింది. గతంలో చూసుకుంటే ఇందిరాగాంధీ, ఆ తర్వాత సోనియా గాంధీ ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీకి మహిళల నాయకత్వం ఉంటేనే అధికారం ఉంటుంది అనుకోవచ్చా? ఆ నేపథ్యంలోనే ఇప్పుడు రాహుల్ని పక్కన పెట్టేసి ప్రియాంక గాంధీకి పగ్గాలు ఇవ్వాలి అనే ఆలోచనలో ఉన్నారా? మరి ఇది నిజమేనా? ఒకవేళ నిజంగా ఇది జరిగితే మళ్ళీ కాంగ్రెస్కి పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? మా గౌరీ, మీకు అట్లాగే వరల్డ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. ఆటగాళ్ళు మారితే లాభం లేదు, ఆట నియమాలు మారాలి. ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చి పోయి ప్రియాంక గాంధీ వచ్చి డామ్ 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 అంటే నడవదంట. పార్టీ విధానాలు మారకుండా వ్యక్తులు మారితే ఏమొస్తుంది అంటున్నాను. రాహుల్ గాంధీ అయినా ఈ పార్టీ ఏ విధానాలు పాటిస్తుందో అదే పాటిస్తున్నాడు. అట్లానే ప్రియాంక గాంధీ కూడా అది చెప్పాల్సి వస్తుంది రేపొద్దున. కాకపోతే ప్రియాంక గాంధీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మొదటి నుంచి కూడా ఆమె కొంచెం ఇందిరాగాంధీ లాగా పోలికలు ఉంటాయని, మాట కూడా రాహుల్ గాంధీ కంటే కొంచెం దృఢమైన చిత్తం కలదే అని. ముఖ్యంగా మనకు జెండర్ ఈక్వేషన్స్ కూడా చూసుకుంటే గౌరీ, మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు కొంచెం దురచితంతో ఉంటారు, కొంతవరకు అది వేరుగా ఉంటుంది స్పష్టంగా. ఇందిరాగాంధీని చూసుకుంటే ఎవరైనా మొత్తం ప్రపంచవ్యాప్తంగా మహిళా నాయకత్వం ఎప్పుడున్న కింది సర్పంచ్ స్థాయి నుంచి వార్డు మెంబర్ స్థాయి నుంచి పైదాకా చూసుకుంటే వాళ్ళ నిర్ణయాధికారం వేరుగా ఉంటుంది, తప్పనిసరి కాదంటండి. మొహమాట లేకుండా మాట్లాడేసారు ఏదైనా ఉంటే కూడా. మగవాళ్ళకి మొహమాట లేకపో. కానీ ఇక్కడికి వస్తే వాళ్ళ పార్టీలో ఇది అంతర్గత పోరేం కాదంటున్నాం, పార్టీ చీలికకి అసలు దారి తీయదు. ఎందుకంటే మీరు ఎన్ని మాట్లాడుకున్న అంతర్గత మన ఏమంటారు దాన్ని స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది కాదంటే, పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. కానీ అందరూ కలిసి గాంధీ కుటుంబాన్ని మాత్రం, అంటే ఇందిరాగాంధీ కుటుంబాన్ని, జవహర్లాల్ నెహ్రూ కుటుంబాన్ని ఎవరు అవమానించడానికి వీల్లేదు. అది ఉంటది. మొత్తం మిగతా ఎవరు తిట్టుకున్నా అక్కడికి వచ్చే కల్లా అధిష్టానం అదే కదా. నిన్నగాక మొన్న మల్లికార్జున ఖర్గే ఏమన్నారంటే, మన కర్ణాటకలో ఏది ముఖ్యమంత్రి పోటీలు వెళ్ళి నడుస్తుంది కదా, దాని అధిష్టాన వర్గం చూసుకుంటుంది అన్నాడు. అంటే ఆయనే కదా పార్టీ అధ్యక్షుడు, రాజ్య అధ్యక్షుడు ఆయనే కదా. ఇంకా అంతకంటే అధిష్టాన వర్గం ఏముంటది అంటే ఏంది? అధిష్టాన వర్గం ఎవరు అంటే గాంధీ కుటుంబం. మనకు అర్థమైంది కదా. అంటే కేవలం మనకు ఆయన ఒక దళిత నాయకుడు, అంత ఎదిగిండు, ఖచ్చితంగా ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడు అయింది కాదంటలేదు. కానీ ఆయన కూడా ఏమాల్సి వస్తుంది, మళ్ళీ అధిష్టానం ఉంటే సూపర్ పవర్ అయ్యి సోనియా గాంధీ అన్నట్టు కదా. అలా స్పష్టంగా అంతకుముందు 2 సార్లు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ఉన్నాడు అంతే ప్రధానమంత్రిగా, కానీ విధాన నిర్ణయాన్ని వాళ్ళే చేశారు కదా. చివరికి మన్మోహన్ సింగ్ ఒక ఆర్డినెన్స్ జారీ చేస్తే ఆర్డినెన్స్ చింపి ముఖం మీద కొట్టింది రాహుల్ గాంధీ గారా అంతకుముందు. పార్లమెంట్ సాక్షిగా వాళ్ళ ప్రభుత్వం చేసిన ఆర్డినెన్స్ ను పార్లమెంట్ సాక్షిగా చింపి పడేసింది కదా. మరి అట్లా అవమానిస్తూనే ఉన్నారు, ప్రధానమంత్రులు అవమానిస్తున్నారు, వాళ్ళు వీటిలో అవమానిస్తున్నారు. ఇవాళ ప్రియాంక గాంధీ వచ్చి ఏం పొడి చేస్తుంది అని అంటే విషయానికి వస్తే స్పష్టంగా చెప్తున్నా, ప్రియాంక గాంధీ, నేను కూడా మంచి అభిప్రాయం. ప్రియాంక గాంధీ వరకు మంచి నాలెడ్జ్ తో ఉంటారు, రాహుల్ గాంధీ కంటే నిజంగానే వాళ్ళు అన్నట్టు. కానీ ఎవరైతే ఎంపీ అన్నాడో అర్థనుడు వేరు. ఒక ఎంపీ కూడా, ఉత్తరప్రదేశ్ ఎంపీ కూడా వ్యాఖ్యానించారు అంతకుముందు. చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆయన ఉత్తరప్రదేశ్ ఎంపీ గతంలో కూడా. ఇప్పుడు ఒక కొత్త దాన్ని తీసుకొచ్చారు, ప్రియాంక గాంధీ అయితే బాగుంటది. వాద్రా కంటే ముందు ఉత్తరప్రదేశ్ లో ఒక ఎంపీ పేరు జ్ఞాపకం వస్తలేదు, ఆయన అన్నాడు. ఇప్పుడు భర్త కూడా అంటున్నాడు. కాకపోతే రాహుల్ గాంధీ కూడా మొదట్లో ఉన్నట్టు లేడు కదా ఇప్పుడు. ఆనాటి నుంచి ఈనాటి దాకా ఎప్పుడైతే మొదట్లో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అంటే ఒక అసహనం కూడా ఉన్నది ఆయనకు. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే సోనియా గాంధీ వరకు త్యాగం చేసిందని చెప్పాలి. అప్పుడు ఏదైతే నాయకత్వం తీసుకొచ్చి రావడంలో ఆనాడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేస్తాంటే ఎవరు వద్దన్నారు? శరద్ పవారు, పిఎస్ సంగ్మా ఇద్దరు కూడా వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళే, నువ్వు విదేశీ వారితో నువ్వు ప్రధానమంత్రి కావడానికి వీల్లేదు అని అంటే కదా, పక్క తప్పుకొని పిల్లల్ని చేస్తే వద్దలేకపోయింది. కానీ ఆనాడు 2 సార్లు కూడా, మొదటిసారి అంటే వేరు, రెండోసారి మన్మోహన్ సింగ్ పక్కన పెట్టి రాహుల్ గాంధీ చేయొచ్చు, లేక ప్రియాంక గాంధీ చేయొచ్చు, చేయలే. కానీ కొంత వ్యక్తి పూజ విషయానికి వస్తే కొంతవరకు సోనియా గాంధీ బెటర్ అంటున్నాను. ఏ మాట కావాలి చెప్పుకోవాలి. వీళ్ళిద్దరు వివాదానికి వస్తాను. ఎప్పుడు కూడా వారసత్వ రాజకీయాల్లో పురుషులతో పై చేయుతుంది. నేను 5-6 ఉదాహరణలు చెప్తాను. స్టాలిన్, కనిమొళి. ఇవాళ కరుణానిధి వారసత్వాన్ని ముఖ్యమంత్రి ఎవరు తీసుకున్నారు? స్టాలిన్ తీసుకున్నారు. కనిమొళి పార్లమెంట్ మెంబర్ గా ఆగిపోయింది. అట్లాగే జగన్మోహన్ రెడ్డి, షర్మిల. జగన్మోహన్ రెడ్డికి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెద్దపీట వేశారు, జగన్మోహన్ రెడ్డికి ఎంపీ ఇచ్చారు ఆయన బతుకుండగానే. ఇప్పుడు ఆమెకి ఎటు కాకుండా అయింది, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా ఉన్నది. అట్లాగే కేటీఆర్, మనకు కవిత చూసుకుంటే కేటీఆర్ వాళ్ళ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు. సరే, ఎంపీను అట్లాగే ఎమ్మెల్సీ చేశారు, కొంచెం నయం అంతకంటే. అట్లా చూసుకుంటే మనకు తేజస్వి యాదవ్ చెల్లెళ్ళు అక్కడ కూడా మనం తిరగబడ్డారు కదా, బీహార్లో చూసాం కదా. అంటే దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే మహిళా నాయకత్వం, అంటే ఈ వారసులు ఇద్దరు ఉంటే, పురుషుడు మహిళ ఇద్దరు ఉంటే, అన్నా చెల్లెలు కానీ అక్క తమ్ముళ్ళు కానీ ఎవరున్నా సరే
వాళ్ళలో పురుషుడే ఎక్కువ ఆధిక్యత వహిస్తున్నాడు. ఇక్కడ కూడా అంతే జరిగింది ఇప్పటిదాకా. క్రియాశీల రాజకీయాల్లో ఆమె ఎప్పుడు తీసుకురాలి ఆమె. మొన్న వైనాడు నుంచి ఎంపీ గెలిచేదాకా ఆమె ఆటలో అరటిపండు లాగానే మిగిలిపోయింది. చాలాసార్లు ఉత్తరప్రదేశ్ లో ప్రయోగం చేశారు. ఇప్పుడు కొత్త కూడా కాదు. ప్రియాంక గాంధీని అమెరికా డంకా, ప్రియాంక భేటీ అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఆ మధ్యన. కానీ ఉత్తరప్రదేశ్ లో 2 సార్లు ఆమెను ప్రవేశపెట్టి 2 సార్లు ఓడిపోయింది కదా ఉత్తరప్రదేశ్ లో. 2 కాదు 3 సార్లు ఓడిపోయింది. అంటే ఆమె ఓడిపోవడం కాదు, ఆమె పార్టీ ఓడిపోయింది. అటువంటప్పుడు ఇప్పటిదాకా రాహుల్ గాంధీ 2 సార్లు 3 సార్లు పార్లమెంట్ మెంబర్ అవుతాడు. అంతకుముందేమో సోనియా గాంధీ గారు పార్లమెంట్ మెంబర్ గా ఉంటాడు. ఇప్పుడు కూడా 3 సభ్యులు పార్లమెంట్ మెంబర్ గా ఉన్నారు. తల్లి, 2 కొడుకు, బిడ్డ, 3 ఉన్నారు కదా. మరి అటువంటిప్పుడు మొన్నటి దాకా వైనాడు సీట్ లో కూడా ఆమెను పోటీ చేయించడం ప్రధాన కారణం ఏంటంటే 2 సీట్లలో గెలిచారు. అమేథీ నుంచి గెలిచిండు, అటు పక్కన వైనాడు నుంచి గెలిచిండు. మొన్న ఇది అమేథీ మా సొంత సీటు కదా, అక్కడ కూడా కోరుతున్నారు అనేది. 2 చోట్ల గెలిచి ఒకటి ఖాళీ చేస్తే మీ కేరళ ప్రజలకు మేము మళ్ళీ చూసినా అక్కడనే ఉత్తర భారతదేశాన్ని ఎంచుకున్నాడు. అంతకుముందు ఏమో ఎటు దిక్కు లేకపోతే 2 చోట్ల పోటీ చేసి ఒక చోట ఓడిపోయి ఒకసారి గెలిచినప్పుడు మాకు వయనాడు ఉంచుకున్నాడు. వయనాడు పోతే కష్టం కదా అని కేరళ ప్రజల కోసం, కేరళ ప్రజలు అసంతృప్తి చెందుతారు, దక్షిణ భారతదేశం నెగ్లెక్ట్ చేస్తున్నారు అంటారని చెప్పి ఆమెను తీసుకొచ్చి పెట్టారు. ఆమె గెలిచింది 4,10,000 ఓట్ల మెజార్టీతో గెలిచి, తక్కువేం కాదు. కానీ ఇవాళ ప్రియాంక గాంధీ నాయకత్వం వస్తే ఏదో బెటర్ అయింది అన్న విషయం కాదు. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న పద్ధతులు తప్పుగా ఉన్నాయంట. పద్ధతులు మారకుండా నాయకత్వం రాహుల్ గాంధీ అయినా అట్లే ఉంటుంది, ప్రియాంక గాంధీ అట్లే ఉంటుంది. ఇవాళ ఏం పద్ధతులు అంటే ప్రభుత్వాల్లో ఉన్న అన్ని వ్యవస్థలు వ్యతిరేకిస్తున్నారు వీళ్ళు కదా. మొన్నటి దాకా మనకు ఈవీఎం మీద వాడు ఈవీఎంలు తప్పు అన్నారు. మరి ఈవీఎంల మీద 2 సార్లు వాళ్ళు గెలిచిండు కదా. 2004, 2009 గెలిచిండు కదా. ఈవీఎం తప్పు అయితే ఎట్లా? మీ విధానాలు తప్పు ఉన్నాయి. ఇప్పుడు ఒక సామెత ఉంది, లేడీస్ నవమనిసరిగా చెప్తారు, కానీ దాన్ని పురుషుడికి చేయొచ్చు. అంటే నీ ముఖమే బాగాలేదంటే నేను అంగి మార్చుకొని వస్తాంటే లాభం ఉంటుందా? కాదు కదా. నేను అంగి మార్చుకుంటే లాభం లేదు, నా హృదయం మారాలి, నేను మాట్లాడే మాటలు మారాలి, అది కదా కావాల్సింది. కనుక ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ప్రియాంక గాంధీ వస్తే చెప్పాను కదా, రాహుల్ గాంధీ పోయి ప్రియాంక వస్తే డామ్ 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 అని పాట పాడుకోవడం తప్ప అనుకోటి ఏం లేదు. ఇవాళ విధానాల్లో 3 విధానాలు మారాలి. మొట్టమొదటి ఈవీఎంల మీద ఏడుపు తగ్గించాలి, అయిపోయింది. ఈవీఎంల మీద ఏడిస్తే బ్యాలెట్ పేపరే కావాలని కోరుకుంటే నిన్నగాక మొన్న తిరువనంతపురంలో స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు జరిగినాయి కేరళలో. అక్కడ తిరువనంతపురం పెద్ద ముఖ్యపట్నం దానికి. అటువంటి దగ్గర బ్యాలెట్ పేపర్ మీద ఎన్నికలు జరిగినాయి కదా. మరి ఎవరు బీజేపీ గెలిచింది కదా. బ్యాలెట్ పేపర్ మంచిది, కరెక్ట్ కాదన్నారు కదా. మరి బ్యాలెట్ పేపర్ కూడా ఓడిపోయారు కదా మీరు. అందుకని ఇప్పటిదాకా ఏ ఎన్నికలు కూడా గెలుస్తలేరు, 3 సార్లు పోటీ చేస్తే అన్ని సార్లు ఓడిపోతున్నారు కదా, అందుకని అసహనం అని చెప్పి ప్రతిపక్షం అంటుంది. ప్రతిపక్షం మాట విలువ కంటే ప్రజలు కూడా ఆదరిస్తున్నారు, దాన్ని గమనిస్తలేదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే తప్పుడు విధానాలతో మాట్లాడుతున్నారు. నిన్న కాక మొన్న జర్మనీ వెళ్ళారు రాహుల్ గాంధీ. ఏం మాట్లాడిండు? భారతదేశాన్ని అవమానిస్తూ వ్యవస్థలు పనిచేస్తారు, ఎన్నికల వ్యవస్థ నాశనం అయిపోయింది, ప్రజాస్వామ్యం లేదు అని మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యం లేకపోతే 2014లో నీకు 44 సీట్లు వస్తే, 2019లో 52 సీట్లు వస్తే, 2024లో 99 వచ్చినాయి కదా. 99 ఎక్కడి నుంచి వచ్చి? ప్రజాస్వామ్యం లేకపోతేనే వచ్చిందా? ఎదుగుతున్నావా తగ్గినావా? 2014 నుంచి 2024కి వచ్చే కల్లా 10 ఏళ్లలో సీట్లు పెరిగినాయా తగ్గినాయా? ఇదే ఈవీఎం మీరు గెలిచింది. ఎప్పుడో చెప్తున్నాను, బీజేపీ కూడా 303 సీట్లకు పోయినప్పుడు అబ్కా బార్ 400 పార్ అని అంటే 400 పార్ కాదు, 300 లోపే వస్తాయి చూడు మీ అందరికంటే. అంతే అయింది కదా. అన్ని సీట్లు కలిసి 300 కూడా రాలేదు, 292 వచ్చినాయి. అంటే శిఖరాగ్రానికి చేరుకున్నాక పాడే ఉంటది. మీరు కూడా ఎదుగుతున్నారు కదా, దాన్ని ఆసరా చేసుకోకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారు? రాజ్యాంగ వ్యవస్థలన్నిటి అవమానిస్తున్నారు రాహుల్ గాంధీ. అది అయితే పరిణతి వచ్చిందా అంటే వచ్చింది. రాహుల్ గాంధీకి అంత అధ్వానంగా లేడు. ఎప్పుడైతే మీకు కేరళ నుంచి మొదలుపెట్టి మన కన్యాకుమారి నుంచి మొదలుపెట్టి కాశ్మీర్ దాకా పర్యటన చేసినప్పుడు ఆయన స్వయంగా చెప్పిండు, నేను బాగా సిగ్గరిని, నేను సిగ్గుపోతును, ఎవరైనా ఎదురుగా వచ్చి మాకు షేక్ హ్యాండ్ ఇస్తే కూడా నేను సరిగ్గా రిసీవ్ చేసుకోలేకపోయేవాడిని. కానీ కన్యాకుమారిలో మొదలు మాట్లాడిన దానికి నేను కాశ్మీర్లో చివరి భారత్ జోడో యాత్ర మాట్లాడిన దానికి చాలా తేడా వచ్చింది నాకు. నేను చాలా ఎదిగినా, ప్రజల్లో కలిస్తే నాకు చాలా అనుభవం వచ్చింది. కరెక్టే, అనుభవం వచ్చినా కూడా మళ్ళీ మొదటికే వస్తున్నాడు కదా. ఇప్పుడు ఏమైందంటే అన్నిటిని మొన్నటి దాకానే ఈవీఎంలు, ఇప్పుడు ఓటు చోరీ కదా, రాజ్యాంగ వ్యవస్థను అవమానించడం, ఇవి చేస్తుంటే ఇదే పద్ధతి పాటించాల్సి వస్తుందిగా సోనియా, మన ప్రియాంక గాంధీ కూడా. అందుకనే నేనేమంటున్నానంటే ఇవాళ ఏదన్నా కానీ ప్రియాంక గాంధీకి అధికారం తెస్తా అనుకున్నప్పుడు పార్లమెంట్ మెంబర్ ఉంది కదా, రేపు ఎల్పీ మన 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 ఏమంటారు దాన్ని ప్రధాన ప్రతిపక్ష నాయకత్వానికి అప్పచెప్పండి, అప్పుడు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎంపీగా ఉంటే మార్చలేదు పాప, నాయకత్వం అప్పచెప్పిన ఎంపీగా ఉంటే చేయలేదు. ఒకటి కార్యనిర్వాహక అధ్యక్షురాలుగా మనం వేయాలి, నెంబర్ 1. అప్పుడన్నా కనీసం అధ్యక్షురాలుగా, కార్యనిర్వాహక అధ్యక్షురాలు పార్టీ విధానం మార్చడానికి కొంత అవకాశం ఉంటుంది. రెండోది, లేకుంటే మన లోక్సభలో ఆపోజిషన్ లీడర్కి వేయండి.
ఇప్పుడు సోనియా గాంధీ రాజ్యసభలో ఉన్నది, లోక్సభలోనేమో ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు, ముగ్గురు కూడా మొత్తం పార్లమెంట్ చట్టాల్లో ఉన్నారు కదా, పార్లమెంట్ లో ఉన్నారు కదా, ఏదో పార్లమెంట్ లో. కనుక నేనేమంటున్నానంటే ప్రియాంక గాంధీకి అధికారం ఇస్తే ఏదో పొడి చేస్తారని కాదు, కానీ వచ్చే 3 ఏళ్లలో రాహుల్ గాంధీ అవలంబిస్తున్న ఈ పద్ధతులు, విదేశాలకు పోతే మన ప్రభుత్వాన్ని బదనాం చేస్తే ఎవడొద్దాను, భారతదేశాన్ని అవమానిస్తున్నాడు, ఇంకా జర్మనీకి పోయినప్పుడు. అట్లాగే ఈ ఊళ్ళో ఉంటే ఇక్కడ ఉంటేనేమో ఓటు చోరీ, లేకపోతే ఈవీఎంలు ఇవే పట్టుకున్నాడు. ఇవి కాదు కదా, మేము ప్రభుత్వాలకు వస్తే మేము ప్రత్యామ్నాయ విధానం ఏం చేస్తామని చెప్పాలి. ఉదాహరణకు బీజేపీ చేస్తున్న తప్పులు ఎండగట్టాలి, ఎండగట్టి దీనికి కాకుండా మేమేం చేస్తామని చెప్పాలి. ఉదాహరణ నిన్న కాక మొన్న బీజేపీ ఈ ఉపాధి హామీ చట్టం మార్చింది, తప్పు అంటున్నాను నేను. దాని మీద గట్టి ఉద్యమం చేయాలి కదా. ఎంతసేపు మహాత్మా గాంధీ పేరు తీసేసిన వాళ్ళు దాన్ని ఉద్యమం చేస్తారు తప్ప అందులో లొసుగులు మీరు మాట్లాడతలేదు కదా. నాలాంటి వాళ్ళు మేము అందరం మాట్లాడుతున్నాం, దాని లొసుగులు ఏముంది మాట్లాడతలేదు కదా. అంటే విధానాలు మారకుండా వ్యక్తులు మారితే ప్రభుత్వంలోకి వస్తారని అబద్ధం అంటున్నాడు. కాకపోతే ఈ 3 ఏళ్లు వీళ్ళు కృషి చేయాల్సిందే. ఆ చేసే కృషిలో బీజేపీ చేస్తున్న తప్పులు ఎండగట్టాలి. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను నేను. ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ రెండు ద్వంద్వ విధానాలు అవలంబిస్తున్నాయి. ఈవీఎం తెచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. వ్యతిరేకించింది ఎవరు? బీజేపీ అన్నాడు. ఇప్పుడు బీజేపీ ఉన్నది, వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అంటే వీళ్ళు రెండే. రెండవది బిఎస్సీ తెస్తా అనేది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. వ్యతిరేకించింది ఎవరు? బీజేపీ. తెచ్చింది ఎవరు? మళ్ళీ బీజేపీ. వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. తెస్తామనుకున్న పార్టీ వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. 3 రైతు చట్టాలు తెస్తామన్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. మేనిఫెస్టో పెట్టింది 2019లో. తెచ్చింది ఎవరు? బీజేపీ. తెచ్చినప్పుడు వీళ్ళు వ్యతిరేకించేది ఎవరు? మళ్ళీ వీళ్ళు. అంటే వాళ్ళు చేస్తే తప్పు ఎట్లయితుంది, మీరు చేస్తే ఒప్పు ఎట్లయితుంది. ఇంకా ఈ 2 పార్టీలు అంటున్నారు ద్వంద్వ విధానాలతో పోతున్నారు. కనుక బీజేపీని గట్టిగా ఎదుర్కోవాలంటే ప్రియాంక గాంధీ కాదు, మీ విధానాన్ని మార్చుకోండి. ఆ విధానం మార్చి ప్రియాంక గాంధీ పెట్టుకుంటే అప్పుడు ఆటోమేటిక్ గా వస్తుంది. అందుకని పార్టీ చీలిపోయే అవకాశం లేదమ్మా, ఇప్పుడు సమస్య లేదు. పార్టీ చీలిపోద్దని వట్టి మాత్రం కాంగ్రెస్ లో ఇటువంటి చాలా పెద్ద జరిగినాయి ఉంటుందా. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా కూడా ఆనాడు సీనియర్లందరూ తిరగబడ్డారు. మోరార్జీ దేశాయ్, చంద్రశేఖర్, చరణ్ సింగ్ వీళ్ళందరూ కాంగ్రెస్ లో అప్పుడు తిరగబడితే కామరాజు నాడా ప్లాన్ ప్రకారం వాళ్ళందరినీ బయటకు పంపించారు. ఆమె ఇందిరాగాంధీ రాజ్యమైనది. ఇప్పుడు కూడా అంటున్నాను నేను, ఇప్పుడు అంతర్గత శత్రువులు వాళ్ళకి లేరు, బయట శత్రువులు ఎవరు లేరు. బయట శత్రువులే ఉన్నారు, బీజేపీ బయట శత్రువు. కానీ అంతర్గతంగా ఇట్లా మాట్లాడుకుంటూ పోతే వీడు విధానాల పరంగా డొల్ల విధానాలు పాటిస్తే ప్రియాంక గాంధీ వచ్చినా దేవుడు వచ్చినా పార్టీని ఆదుకోలేడు. కనుక విధానాలు మార్పు చూడండి, ప్రత్యామ్నాయ విధానం ప్రతిపాదించండి. ఇది తప్పు అంటే ఏది ఒప్పో చెప్పండి, అప్పుడు మాత్రమే ప్రియాంక గాంధీ నాయకత్వం నిలుస్తుంది. విధానాలు మార్చాలి అంటున్నారు. ఇదివరకు ఉన్న రాజకీయానికి ఇప్పుడున్న రాజకీయానికి మార్పులు కూడా ఉన్నాయి. సో ఇందాక కూడా మీరు అదే చెప్పారు. అయితే నేనేమంటున్నానంటే ఒక లేడీ సెంటిమెంట్ అనేది తీసుకురావాలి. ఇప్పుడు రాహుల్ గాంధీ నేను మాట్లాడలేను, ఒక ఇంట్రోవర్ట్ గానే ఉండిపోతాను అనేది చెప్పారు అన్నారు. సో ఆయన ఫెయిల్ అవుతున్నారు అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయన ఏది తీసుకొచ్చినా ఓట్ చోరీ అన్నారు, అది సక్సెస్ అవ్వలేదు. ఆయన మాట్లాడే విధానం ప్రజలకు ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి కాంగ్రెస్ కి ఇంకా ఆదరణ తగ్గిపోతున్న నేపథ్యంలో ఒక లేడీ సెంటిమెంట్ తో ఇందాక మీరు కూడా అన్నారు ప్రియాంక గాంధీ చూడటానికి ఇందిరాలా ఉంటుంది కాబట్టి, సో ఆ సెంటిమెంట్ ని వర్కౌట్ చేసి ఒక అధికారాన్ని ఇస్తున్నట్లుగా మళ్ళీ ప్రజలను దగ్గర చేసుకోవాలి అనే వ్యూహం ఏమైనా రచిస్తుంది అనుకోవచ్చా? ఇందాక మనం చూసాము కనిమణి విషయంలో కావచ్చు, కవిత కావచ్చు, షర్మిల కావచ్చు, సో అక్కడ బీహార్లో కావచ్చు. మొత్తానికి ఈ అన్నా చెల్లెళ్ళ ఇష్యూ అనేది గతంలో ఇక్కడ ఇందిరాకి లేదు, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు రాహుల్కి ఉంది. కాబట్టి అన్నా చెల్లెళ్ళ ఇష్యూ, అక్క తమ్ముళ్ళ ఇష్యూ అనేది, ఈ ఇష్యూతో కూడా మళ్ళీ పార్టీలో అంతర్గతంగా విభేదాలు వస్తాయా అనేది ఇప్పుడు పాయింట్. ఏం రాదు నా ఉద్దేశం. అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నది, పోతుంటాయి వస్తుంటాయి. అది ఒక మహాసముద్రం, ఉప్పు నీటి సముద్రం. ఉప్పు నీటితో ఎన్ని మంచి నీళ్ళు కాసినా ఉప్పు నీటి సముద్రం ఉప్పు నీటి లాగానే ఉంటది. మీరు అన్నారు ఇందిరాకి అది ఎదురులేదు, ఇందిరాగాంధీ ఒకటే బిడ్డ కనుక. అట్లా ఒకటే బిడ్డ ఉన్నప్పుడు మనకు శరద్ పవార్ కూడా ఒకటే బిడ్డ, అప్పుడు నాయకత్వ పోటీ ఉండదు. సుప్రియాసులే వచ్చింది, ఎట్లా వచ్చింది? అందుకని నేను ఏమంటాను, వారసత్వ రాజకీయాలలో ఆడవాళ్ళని పైకి రాణిస్తలేరు, మగవాళ్ళే వస్తున్నారు. అది నేను చెప్పాను, 4 ఉదాహరణలు చెప్పాను. ఆడవాళ్ళు ఎప్పుడు వస్తున్నారు, మహిళలు ఎప్పుడు వస్తున్నారు అంటే ఒకతే కూతురు వస్తున్నారు, అంతే కదా. ఇక్కడ కూడా ఏమంటున్నానంటే విధానాల మార్పు లేకుండా కేవలం నాయకత్వంలో మార్పు వస్తే లాభం లేదంటున్నాను. ఇంతకుముందు మీరు చెప్పారు కదా, ఉదాహరణకు సంతుష్టికరణ రాజకీయాలు నడుస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆ మధ్యన మేనిఫెస్టో విడుదల చేసుకున్న కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే మొట్టమొదటి వాటా మైనార్టీలకు దక్కుతుందని చెప్పింది. తప్పు కదా. మొట్టమొదటి ఫలితం మైనార్టీకి ఇస్తామనేది. అయితే ఏమైంది, మైనార్టీలు ఓట్లేస్తున్నారు మీకు, కానీ మెజార్టీ ప్రజలు ఓట్లేస్తలేరు కదా. ఓట్ల పోలరైజేషన్ లో మీరు అన్న మాట ఎవరికి పనికొచ్చింది? ఇటు మన బీజేపీ పనికొస్తుంది. మొన్న మా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి ఆయన ఏమన్నాడు, కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అన్నాడు. కాంగ్రెస్ పార్టీకి ముస్లిం ఓట్లు పడ్డాయి, కానీ హిందువుల ఓట్లు లేకపోతే గెలవలేరు కదా. ఒకటేమో ఇప్పటిదాకా జరుగుతుంది, మీరు గెలిస్తేనేమో మీ గొప్ప, మీరు ఓడితే ఈవీఎం తప్పు అంటున్నారు.
ఇప్పుడు అది పోయింది అంటే ఓటు చోరీ అంటున్నారు. ఓటు చోరీలో కూడా ఎంత టొల్లతనం కనపడుతుంది మనకు చూస్తున్నాం కదా. ఇప్పుడు 3 రాష్ట్రాలు 4 రాష్ట్రాలలో 12 రాష్ట్రాలు చేస్తున్నారు. గుజరాత్, తమిళనాడు, కేరళ, మన మన పశ్చిమ బెంగాల్ 3 బయటపడ్డాయి కదా. ఈ మూడిట్లలో చూడండి, మన తమిళనాడులో 93 లక్షల ఓట్లు తొలగించబడ్డాయి. ఇంకా అంటే పూర్తిగా 18 దాకా టైం ఉన్నది. అందులో మంచిది చెడ్డ తెలుస్తుంది. 58 లక్షల ఓట్లు మాత్రమే పశ్చిమ బెంగాల్ తొలగించబడ్డాయి. కానీ 73 లక్షల ఓట్లు మన గుజరాత్ లో పోయినాయి కదా. గుజరాత్ లో ప్రభుత్వం ఏమవుతుంది, మరి వాళ్ళదే కదా, బీజేపీదే కదా. మరి అటువంటి అప్పుడు ఈ 3 దగ్గర కాంగ్రెస్ పార్టీ లేదు అక్కడ కానీ కేవలం తమిళనాడు, బెంగాల్, పశ్చిమ బెంగాల్ చూపించి మరి కేరళ మన గుజరాత్ ఎందుకు మాట్లాడతలేరు అంటే ఏమన్నట్టు ఓటు చోరీ తప్పు. నిజంగానే ఓట్లు తప్పులు ఉన్నాయి, ఊళ్ళో లేని వాళ్ళు ఓట్లు ఉన్నాయి, చచ్చిపోయిన వాళ్ళు ఓట్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, తీసే తప్పదు కదా అంటున్నాను. అంటే ఆడలేక మధ్యలో ఓడంటున్నాయి. ఈ విధానం ఎన్ని రోజులు ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ గెలవదు అంటున్నాను. గెలుస్తుంది కూడా. ప్రజలు ఇవాళ బీజేపీని మెల్లికి తగ్గిస్తున్నారు, మీరు పెంచుతున్నారు. పెంచుతున్నప్పుడు ఇంకా మీరు ఓటు బ్యాంక్ రాజకీయం కోసం సంతుష్టికరణ రాజకీయాల్లో మైనారిటీలను ప్రోత్సహించుకుంటూ పోతే మెజారిటీ ప్రజలు బీజేపీ వైపు పోతారు. అది మీకు నష్టమైతే అంటున్నాను. వాళ్ళకి అర్థమైతలేదు కాంగ్రెస్ పార్టీకి. కానీ ఏం చేస్తున్నారు, కొన్ని జిమ్మికులు చేస్తున్నారు. ఉదాహరణ రాహుల్ గాంధీ ఏం చేసినాడు, అంగి మీద షర్ట్ మీద జంజం వేసుకొని నీకు అక్కడ మునిగిండు. నాకు జంజం ఉన్నది, నేను బ్రాహ్మణుని అంటున్నాడు. మొన్నటిదాకా ఎందుకు లేదు ఇది అంటే ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా బ్రాహ్మణుని అంటావు. అంతేందుకు మమతా బెనర్జీ గారు మొన్నటిదాకా నేను సమస్య లేదని, నేను బ్రాహ్మణ స్త్రీని అని చెప్పి బహిరంగంగా కాళికా స్తోత్రం చదువుతుంది. బీజేపీ వ్యతిరేకంగా ఈ రాజకీయాలన్నీ కూడా. అట్లాగే కేజ్రీవాల్, నీ మిత్రులు అట్లే ఉన్నారంటున్నాను ఆయన కాంగ్రెస్ పార్టీకి. కేజ్రీవాల్ హనుమాన్ చాలీసా చదువుతాడు. అంటే ఏమన్నట్టు, మీరు పైకి హిందూ ఓట్ల కోసం ఈ నాటకాలు చేస్తున్నారు, లోపల మాత్రం మీ హృదయాల్లో ముస్లిం అంటే ముస్లిం ఉండొద్దు నేనంటే తప్పు కాదంటలేదు. సమాజంలో అందరూ సమానంగా చూడాలి కదా. మీ విధానమే తప్పు ఉన్నప్పుడు మరి ఎవరైతే హిందూ పోలరైజేషన్ ఆటోమేటిక్ ఏమవుతుంది, ఓట్లన్నీ బీజేపీకి పోతున్నాయి అంటున్నాను. మెల్లమెల్లగా ప్రాంతీయ పార్టీలు నిర్వీర్యమవుతున్నాయి, వాళ్ళకి బీజేపీ బలమవుతున్నది. దానికి కారణం మీ విధానాలు కదా. అందుకని ప్రియాంక గాంధీ కనుక నాయకత్వం అప్పచెప్తే రూపురేఖలు ఉండేయమ్మ, రూపురేఖలతోనే వస్తుంది విధానం, సారం చూస్తారు కదా. అది నేను అన్నా కదా, నా ముఖమే బాగాలేదంటే అంగి మార్చుకొని వస్తే లాభం లేదు. ఇక్కడ కూడా అంతే, మీరు విధానాలు మార్చుకొని ప్రజలకు ఏ అవసరం చేసి దాన్ని బట్టి. అట్లానే హిందూయిజం పాటించమని అంటలేదు నేను, ఈ హిందువుల ఓట్లు కొలగొట్టమని అంటలేదు నేను. కానీ మీ విధానం తప్పున్నది. మీరు ఏ పార్టీ ఏది ఓటు చోరీ, ఈవీఎం, ఈ రెండే పట్టుకున్నారు కదా. బీజేపీ చాలా తప్పులు చేస్తుంది. ఆ తప్పులను సరిగ్గా పట్టుకొని మీరు దానికి ప్రత్యామ్నాయంగా మేము ఈ విధానం తెస్తామనాలి కదా అంటున్నాను. ఇప్పుడు మీరు రైతు చట్టాలు మీరే తెస్తామన్నారు, వాళ్ళు తెస్తే వ్యతిరేకించారు, వాళ్ళు వెనక్కి తీసుకున్నారు. రైతు చట్టాలు తెస్తారా లేదా చెప్పాలి కదా. ఇప్పుడు ఎస్ఐఆర్ లో మీకు మన ఓటర్ లిస్టుల ప్రక్షాళన జరగానా జరగొద్దా బేసిక్ ప్రశ్నకు సమాధానం చెప్తలేదు కదా. ఇప్పటికి కూడా అనర్హులు ఉండొద్దు, అర్హుల ఓటు ఒక్కటి కూడా పోవద్దు కదా. ఆ మాట ఎందుకు అంటలేదు మీరు గట్టిగా. అనర్హులు కూడా ఉండాలనుకుంటున్నారు అంటే అవే దొంగ ఓటుతో మీరు గెలుద్దాం అనుకుంటున్నారు కదా. ఇప్పుడు మన జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏమన్నది, దొంగ ఓట్లు ఉన్నాయి, ఓటు చోరీ. వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు అంటే గెలవకపోతే ఓటు చోరీ, గెలిస్తే అది గద్దె చోరా, మరి కాదు కదా. గద్దె చోరని కూడా మాట్లాడుతున్నారు అందరూ. కనుక ఇది అంతా కాదు. నా ఉద్దేశం ఏంటంటే పెద్దగా సంచలనం ఏముండదు. కాంగ్రెస్ పార్టీ ఇటువంటి తుఫాన్ ఎన్నో చూసింది. ఈ తుఫాన్ కూడా కాదు, టీ కప్ లో తుఫాన్ లాంటిది అంటున్నాడు. ఏది కాంగ్రెస్ పార్టీలో ప్రియాంక గాంధీని మోటివేట్ చేయడం అనేది. సోనియా గాంధీ ఉన్నన్ని రోజులు ఇది పాపం అందరూ ఆ సోనియా గాంధీకి మొక్తారు. అందుకని చూడండి, మీరు కాంగ్రెస్ పార్టీ ఎవరిని తిట్టుకున్నా సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని తిట్టారు కదా. అంతేందుకు బీఆర్ఎస్ చూస్తున్నాం, మొన్నటిదాకా బహిష్కరించేదాకా కవిత, కేటీఆర్ లేకుంటే కేసీఆర్ మధ్యన ఉంటే ఎప్పుడన్నా కవిత తిట్టిండ్రా, బహిష్కరించినాక మొదలు పెట్టిండ్రు కదా. ఇక్కడ కూడా అంతే, వాళ్ళు రెండు వర్గాలు ఏం చీలిపోలేదు. భర్త అన్నాడు, ఒక ఎంపీ మన కాంగ్రెస్ ఎంపీ అన్నాడు, ఆ రాహుల్ గాంధీకి నాయకత్వం పడమే లేదు, పోతుంది, ప్రియాంక గాంధీకి ఇస్తే మంచిగా ఉంటుందని. వాళ్ళ నాయకత్వం మార్చుకోవడం వాళ్ళ ఇష్టం కాదంటలేదు. కానీ ప్రజలుగా మనకి ఏంటంటే, శ్రీశ్రీ గారు కొటేషన్ చెప్పి ముగిస్తాను. మహాకవి శ్రీశ్రీ ఏమంటారంటే, ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి వారి సొంతం, పబ్లిక్ లో నిలబడితే ఏమైనా టామ్ టామ్ అన్నాడు. అది పబ్లిక్ ఆస్తి, రాజకీయ పార్టీలు సొంత ఆస్తులు కావు, ప్రైవేట్ ఆస్తులు కావు, మనందరికి సంబంధించి, మన భవిష్యత్తుకు సంబంధించినవి. కనుక వాళ్ళ పార్టీలో ఏం జరుగుతుందో మనం కామెంట్ చేస్తాం, అందుకని మనం మాట్లాడుకుంటున్నాం. కనుక నేను అంతిమంగా సలహా ఇచ్చేది ఏంటంటే, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ ముఖం మార్తే లాభం లేదు, వ్యక్తి మార్తే లాభం లేదు. మీ విధానాన్ని మార్చుకోండి, బీజేపీకి ధీటుగా మీ విధానం ప్రజల ముందు పెట్టండి, ప్రజల ముందు పెట్టి గెలవండి. మీకు ఈ 3 ఎన్నికలు చూస్తే పైకే పోతున్నారు, పైకంటే కిందికి పోతే గెలుస్తున్నారు కదా. 44 నుంచి 52 నుంచి 99కి వచ్చారు కదా. 199 రండి, ఆటోమేటిక్ గా మీ ప్రభుత్వం కదా. అది ఆ పని చేయమని కోరుతున్నాను నేను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. తీసా